హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, దశమి. ఈరోజు బుధవారం, రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రానికి అధిపతి పూషాన్ అంటే సూర్య భగవానుడు. ఈరోజు మనం లక్ష్మీనారాయణ నామాన్ని జపించడం వలన ముఖంలో తేజస్సు, కళ్ళల్లో కాంతి అనేవి వస్తాయి. మనసు తృప్తి చెందుతుంది. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఈ నామాన్ని అందరూ కూడా జపించండి. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఎక్స్పెక్టేషన్స్ ఎవరిపై పెట్టుకోవద్దు. కానీ వాళ్ళే మనకు ఆశలు కనిపించి వారి కోసం ఎదురు చూడమని మనకు చెప్పి మనం నమ్మకంతో ఎదురు చూస్తున్నప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు. ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్. అయితే మీ వల్ల మీ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మాట ఇచ్చి ఇతరులకు ద్రోహం చేయకూడదు. మాట ఇచ్చి తప్పించుకుంటే మీ అంతరాత్మ బలం అనేది తగ్గిపోతుంది. మాట ఇస్తే ప్రాణం పోయినా కూడా నడుచుకోవాలి. ఇక మన జీవితంలో స్థాయిని చూసి గౌరవించే వాళ్ళని ఇంటికి ఎప్పుడూ ఆహ్వానించకండి. అహంకారంతో ఉన్న వాళ్ళతో కూడా ఎప్పటికీ స్నేహం అనేది చేయకండి. ఇక మన జ్యోతిష శాస్త్రంలో ఎవరి జాతకంలో అయినా కూడా శుక్రుడు, రాహువు సంధిలో ఉన్న, కలిసి ఉన్న, కేంద్ర స్థానంలో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్న, లగ్నానికి దుస్థానంలో ఉన్నా కూడా స్త్రీ శాపాలు ఉంటాయి. ఇక మగవాళ్ళకి ఈ విధంగా ఉంటే తల్లి నుంచి, సోదరుల నుంచి, భార్య నుంచి ఎలాంటి ప్రేమ అనేది లభించదు. అలాగే మహిళా స్నేహితుల నుంచి సుఖజీవనం అనేది ఉండదు, తృప్తి అనేది ఉండదు. ఇలాంటి నుంచి తప్పించుకోవడానికి సుమంగళి పూజను ఆచరించడం, చండీ పూజను ఆచరించడం, సప్తమాతృక పూజ ఆచరించడం, నదీ తీరాల్లో యజ్ఞ ఆగాదులు ఆచరించడం వలన దీన్ని పోగొట్టుకోవచ్చు. ఒకవేళ ఈ దోషం స్త్రీకి గనక ఉంటే వైవాహిక జీవితం బాగుండదు. అవమానాలు, అపకీర్తి అనేవి వస్తాయి. మాటలు పడాల్సి వస్తుంది. పుట్టినప్పటి నుండి చచ్చే వరకు కూడా మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్, మానసిక క్షోభ అధికంగా ఉంటుంది. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా స్నానం చేయకుండా పదే పదే ఎవరైతే దేవుడి గడికి వెళ్తారో ఆ ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి తగ్గుతుంది, దరిద్రం పెరుగుతుంది. అలాగే టాయిలెట్స్కి వెళ్ళాక, వాష్రూమ్స్కి వెళ్ళాక కాళ్ళు చేతులు కడుక్కోకుండా వంటగదిలోకి ఎవరైతే వస్తారో అక్కడ లక్ష్మీ కటాక్షం అనేది నిలవదు. దయచేసి ఉదయాన్నే స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళడం, అలాగే టాయిలెట్స్కి వెళ్ళాక కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని వంటగదిలోకి రావడం అలవాటు చేసుకోండి. ఇక వాస్తు పరిష్కారం. పిత్రార్జిత ఆస్తి అనేది ప్రాప్తించినప్పుడు అన్నవాడు పైన ఉండాలి. అలాగే కింద ఫ్లోర్లో తమ్ముడు ఉండాలి. పైన పోర్షన్లో అన్న, కింద పోర్షన్లో తమ్ముడు. ఒకవేళ ఆస్తిని పార్టీషన్స్గా చేసుకుంటే పక్కపక్కనే ఉన్నప్పుడు పెద్దవాళ్ళు దర్శనం పడమర వైపు ఉండొచ్చు, చిన్నవాళ్ళు తూర్పు, ఉత్తరం వైపు ఉండొచ్చు. అలా పిత్రార్జిత ఆస్తి కాకుండా సొంతంగా వారే భూమి కొనుక్కున్నట్లయితే వీటికి విరుద్ధంగా ఉండవచ్చా అంటే ఉండవచ్చు. అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే పిత్రార్జిత ఆస్తిలో బ్రహ్మస్థానంలో దోషం ఉంటుందో పిత్రార్జిత ఆస్తి అనేది రాదు. దయచేసి దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వివాహం కావడం లేదో వారు రేపు ఉదయాన్నే మేడు చెట్టు దగ్గరికి వెళ్ళి 16 ప్రదక్షిణలు చేసి, దీపారాధన చేసి ఇంటికి వచ్చి కులదైవం ముందు దీపారాధన చేయండి. ఈరోజు సాయంత్రం భూ వివాదాల్లో విజయం కోసం, అలాగే స్వగృహ ప్రాప్తి కోసం ఈరోజు సాయంత్రం మహావిష్ణువు ముందు అరటినార వత్తులతో కానీ, జిల్లేడు వత్తులతో కానీ నెయ్యి పోసి దీపారాధన చేయండి. ఆ తరువాత తులసి ఆకులని, అక్షింతల్ని చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని స్వామివారికి సమర్పించుకోండి. తదుపరి నానబెట్టిన పెసరపప్పును స్వామికి నైవేద్యంగా సమర్పించి మీరు ప్రసాదంగా భుజించండి. తప్పకుండా భూ వివాదాల్లో మీ విజయం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీకు స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.